మీ ఎవ్వరి దగ్గరైనా శ్రీవల్లి అత్తయ్య కూతురి అనటానికి ఆ ఫోటో కాకుండా వేరే ఏదైనా సాక్ష్యం ఉందా? ఈ ఇంటితో కానీ ఈ ఇంట్లో మనుషులతో కానీ ఏ సంబంధం లేని శ్రీవల్లి కోసం ఇంతమంది సఫర్ అవ్వాల్సిన అవసరం కానీ అడ్జస్ట్ అవ్వాల్సిన పని కానీ లేదు. శ్రీవల్లి, నా కోపం గురించి నీకు తెలీదు. మర్యాదగా చెప్తున్నా, ఇంట్లో నుంచి బయటికెళ్ళు. చెప్తుంటే అర్థం కావడం లేదా? బయటికెళ్ళు. ఆగో ఆగో. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఏ సంబంధం లేకుండా, ఈ ఇంట్లో ఏ హక్కు లేకుండా శ్రీవల్లి ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అందుకే శ్రీవల్లి ఈ ఇంట్లో ఉండడానికి అన్ని హక్కులు అధికారాలు ఇస్తాను. హక్కులు ఇస్తావా? ఎట్టా? శ్రీవల్లిని నేను దత్తత తీసుకోబోతున్నాను. అప్పుడు శ్రీవల్లి ఈ ఇంటి ఆడపిల్ల, నా కూతురు అవుతుంది. ఈ ఇంట్లో ఎందుకుంటున్నావని, నీ హక్కేంటని ప్రశ్నించే హక్కు ఇక్కడ ఎవరికీ ఉండదు. దత్త తీసుకోవడం ఏంటి మావయ్య? మొదకని పోయిండదాబా నీకు? ఏం మాట్లాడుతా ఉండవో నీకైనా తెలుస్తా ఉండదా? బాబాయ్ చాలా కరెక్ట్ గా మాట్లాడారు పిన్ని. ఇప్పటికే ఏ ఒక్కరు కూడా శ్రీవల్లి వైపు వేలు చూపించడానికి కూడా అవకాశం ఉండదు. శ్రీవల్లి ఎలాగూ మన కుటుంబంలో మనిషిలాగే ఉంటుంది. దత్తత జరిగితే వజ్రపాటి ఇంటి కూతురిగా తనకి యువరాజు అడిగిన హక్కు, అధికారం అన్నీ వస్తాయి. దత్తత తీసుకుంటాననే కదా చెప్పుండాడు. కార్యక్రమాన్ని ఏదో ఒకటి చేసి ఆపేద్దాంలేరా అబ్బోడా. ఏంటి ఆపేది? దత్తత జరిగేది 10 రోజుల తర్వాత కాదు, రేపు 10 గంటలకి. పట్టుమని 10 గంటలు కూడా లేదు మనకి టైం. అబ్బా, మనం ఏదోటి చేస్తామనే వాళ్ళు కూడా ఆలోచించే బిర్రిన కార్యక్రమం పెట్టుండారబ్బోడా. సరే, టైం లేదని బాధపడే బదులు ఉన్న టైంని యూజ్ చేసుకుని ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ఒకసారి ఆలోచించండి. రేపు ఇంట్లో పూజ జరగాలంటే పొద్దున్నే అందరూ స్నానం చేయాలి కదా. ఇంట్లో నీళ్లు రాకుండా చేస్తే స్నానం చేయకుండా పూజలో ఎట్ట కూర్చుంటారు? అరగంటలో 1,00,000 ఖర్చు పెట్టైనా అక్కింట్లో నీళ్ళు వచ్చేలా చేస్తుంది. నీళ్లు రాకుండా చేస్తా, బట్టలు ఎత్తుకెళ్ళిపోతా లాంటివి కాకుండా కొంచెం మంచి ప్లాన్ ఆలోచించండి అత్తయ్య. అప్డేట్ అవ్వండి అత్తయ్య. కీర్తిని కిడ్నాప్ చేస్తే వర్కౌట్ అవ్వదు నిషి. శ్రీవల్లిని చంపేద్దాం.